అంశమో ఇంకేదో తీసుకొచ్చి ఇప్పటికీ కూడా ఓట్ల కోసమే లేదు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే రాజకీయాల కోసమే బీసీలను వాడుకుంటున్నారు. ఏ పార్టీకి కూడా చిత్తశుద్ధి లేదు అని. ప్రధానంగా ఒక విషయం ముందు డిస్కస్ చేయాలి. సోదరుడు అంటున్నాడు కులాల ప్రాతిపదికన చెప్పొద్దు అని అనేదానికి ఒక వివరణ ఇస్తా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషనల్ ప్రకారము రిజర్వేషన్స్ ఆ రోజుల్లో ఉన్నటువంటి భారతదేశ జనాభా ఆర్థిక స్థితిగతులు లేకపోతే ఈ అన్టచబిలిటీ అనుకోండి, లేకపోతే వివిధ పద్ధతులు కొన్ని కస్టమ్స్ ఉన్నాయి, దాన్ని దృష్టిలో పెట్టుకొని 10 సంవత్సరాల రిజర్వేషన్స్ ఇచ్చారు. అయితే ఇవాళ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే 75 సంవత్సరాలైన ఒక సుదీర్ఘమైనటువంటి స్వతంత్ర భారతదేశంలో రిజర్వేషన్స్ ఇప్పటికీ పెంచుతున్నారు. అంటే ఏంటి? ఆ రోజు ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఏముండే? 10 సంవత్సరాలలో ఈ తారతమ్యత ఏదైతే ఉందో ఇది సమస్య పోవాలి, ఇది కంటిన్యూ కావద్దు, అణగారిన వర్గాలు అభివృద్ధి చెందాలి, వాళ్ళకు గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో 10 ఇయర్స్ పెట్టుకున్నారు. ఇవాళ కూడా ఉంది. అంటే మీరు అఫీషియల్గా అఫీషియల్గా మీ గుండె మీద చేసుకొని మీరు చెప్తున్నారు ఆ వర్గాలను మీరు అభివృద్ధి చేయలేదు, ఆ వర్గాలను మీరు అనగదొక్కుతున్నారు, అన్ని పార్టీలు అనగదొక్కుతున్నారు కాబట్టి మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా. అంటే నిజంగా కనుక అభివృద్ధి కనుక జరిగితే ఎస్సీలు ఎస్టీలు బీసీలు కనుక చేస్తే మీరే రిజర్వేషన్ ఏదో ఒక పార్టీ ఏదో రోజు బంద్ చేసుకోవాలి కదా. వేల సంవత్సరాల వివక్ష, నేను 10 ఏళ్ళలో 50 ఏళ్ళలో పోతూ అరే నేను ఫస్ట్ అట్లా వేల సంవత్సరాల వివక్ష అది ఇంకెన్ని సంవత్సరాలలో పోతుంది? అది పోయిందా? కొనసాగుతుంది, ఎప్పుడు పోతుంది? ఎప్పుడు పోతాడు చెప్పాలి. ఎప్పుడు పోతాడు? ఒక కఠినమైన ఎప్పుడు పోతుందంటే కొన్ని ఏంటంటే ఒక తరం రిజర్వేషన్ వచ్చిన వాళ్ళకు ఇంకోసారి రాకుండా చేయాలి. ఇప్పుడు నేను చెప్తాను, వివేక్ పోటీ చేసిండు, వివేక్ కడు కూడా పోటీ చేసిండు, తరతరాలు చేస్తే మిగతా వాళ్ళకి అవకాశం. ఇప్పుడు నేను దానికి వస్తున్నా. అంటే ఈ వివక్ష అంటే ప్రాంతీయ పార్టీలు కావచ్చు లేకపోతే జాతీయ పార్టీలు కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి అనుకూల సరళిని ఎప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేసుకుంటూ అనగారిన వర్గాల్ని ఎప్పటికప్పుడు ఇప్పటికి కాదు రేపు స్థానిక సంస్థల్లో కూడా తొక్కేస్తారు. మళ్ళీ ఈ స్థానిక సంస్థలలో రేపు సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎవరికి ఇస్తారు తెలుసండి? మళ్ళీ డబ్బు ఉన్నాడు, మళ్ళీ మాఫియాలకు, మళ్ళీ అంటే గుండాగిరి చేసేటోళ్ళకు, లేకపోతే మళ్ళీ రేపు ఎవరికి ఏమి ఇయ్యారు కుటుంబ సభ్యులకు. అందుకే గతంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మొన్నటికంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మీరు బలవంతుడు ఇంకా బలవంతుడే అవుతున్నాడు. పెద్ద చేప చిన్న చేపను మింగినట్టే ఉంది తప్ప ఈ చేపలు ఏం మారతలేవు. అందుకోసం వీళ్ళు ఏం చేసినారు? క్రీమీ లేయర్ విధానాన్ని తీసుకురొచ్చారు. ఇదే బహుజన సంఘాలు, ఇదే ఎస్సీ సంఘాలు, ఇదే ఎస్టీ సంఘాలు మేము క్రీమీ లేయర్ వద్దు, మాకు 12 లక్షలు వస్తే మేము పేదోళ్ళం కాదు అని లొల్లి వేసారు. లొల్లి వేస్తే ఏం చేశారు? 18 లక్షలకు పెట్టారు. 18 లక్షలు కూడా బహుజన వర్గాలలో పేదోళ్ళు అంటారు. అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక ఆఫీసరు, ఒక ఎంఆర్ఓ, లేకపోతే ఒక పొలిటీషియన్, ఒక ఇండస్ట్రియలిస్టు, వీళ్ళందరూ మంచిగా చదివించుకుంటారు, కార్పొరేట్ సంస్థలలో చదివించుకుంటారు. వాళ్ళు మాత్రమే కార్లలో తిరుగుతారు. ఫార్చునర్ ఇంకో ఫార్చునర్ కొంటాడు, ఫార్చునర్ ఆయన ఇంకో మెర్సిడీస్ బెంజ్ కొంటాడు, ఒక ఇల్లు అయినా 3 ఇల్లు కొనుక్కుంటాడు. వాడు పాపం చెప్పులు కుట్టుకునేటోళ్ళు, సైకిల్ దొక్కటోడు, లేకపోతే పంచర్లు పెట్టుకునేటోడు, తోపుడు బండి పెట్టుకునేటోడు, వాడి జీవితంలో ఎక్కడ మార్పు వచ్చింది? మార్పు ఎక్కడ నుండి వచ్చింది అంటే రాదు. అందుకనే చెప్తున్నాను, రేపు భవిష్యత్తులో 42% తీసుకున్నా కూడా మళ్ళీ ఎవరికో వత్తాసులు బట్టి వెనకాల బ్యాక్ డోర్ల నుండి మళ్ళీ కీ ఇచ్చేట వాళ్ళు మాత్రమే పెట్టుకుంటారు, అది ఏ పార్టీలు అయినా కూడా. అదేవిధంగా సోదరుడు అన్నాడు ఏమని, మేము ఎస్సీని చేసినామని ఎస్టీని చేసినామని. ఇవాళ మనం ఒక స్కూల్కి వెళ్తున్నాం, మీరు మా పిల్లలు మీ పిల్లలు అందరు వెళ్తారు. స్కూల్లో అందరు కలిసి ఉండాలి అంటారు, కులాలను అడగొద్దు అంటారు, మతాలను అడగొద్దు అంటారు. మీరు కులాల ప్రాతిపదికనే స్కూల్ పెడతారు కదా, మతాల ప్రాతిపదికనే స్కూల్ పెడతారు కదా, మీరు వాడికి మొత్తం ఇంజక్షన్ అక్కడనే ఇస్తారు కదా కులం అని. మళ్ళీ నువ్వు పెద్ద అయినాక కులం మాట్లాడొద్దని అంటే ఎట్లా? వాడు నువ్వు ఎస్సీ స్కూల్ అంటావు, బీసీ స్కూల్ అంటావు, మైనార్టీ హాస్టల్ అంటావు, బీసీ గురుకులాలు అంటావు, ఎస్సీ గురుకులాలు అంటావు. అంటే మొత్తం వాడు బ్లడ్ అంతా ఎక్కిచ్చేసి వాడు మైండ్ అంతా ఒక బావిలో ఉంచి నువ్వు బీసీ అనొద్దురా, నువ్వు ఎస్సీ అనొద్దురా అంటే ఎక్కడికి వెళ్ళవుతుంది? ఈ వ్యవస్థ ఎక్కడ మారాలి? నేను గతంలో కూడా మాట్లాడినా. అసలు
ఈ సామాజిక పరమైనటువంటి హాస్టల్స్, ఈ సామాజిక పరమైనటువంటి విద్యా సంస్థలు ఇవి బంద్ కావాలి. అక్కడ బంద్ కాకుండా వాటిని పెంచి పోషించుకుంటారు, అక్కడనే వాడికి బీజం వేస్తారు, అక్కడనే వివక్షకు గురి చేస్తారు, అక్కడనే మీరు నువ్వు వాడు దూరం అని పెట్టుకుంటారు, లేకపోతే నువ్వు తక్కువ నువ్వు ఎక్కువ అని డిసైడ్ చేస్తారు. అక్కడ మారకుండా ఎక్కడ మారుతుంది? అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి తీసుకున్నాం, దేశానికి వదిలేసండి. తెలంగాణ రాష్ట్రంలో మేల్ ఫీమేల్ పాపులేషన్ ఎంత అండి? 1.5 వేరియేషన్ ఉంది. ఇవాళ వీళ్ళు ఎంత రిజర్వేషన్ ఇస్తా అంటున్నాడు? 33%. ఇంక ఇయ్యలే, ఇస్తారు. అంటే జనరల్ ఎలాగైనా కానీ మహిళా రిజర్వేషన్ 33% రిజర్వేషన్స్ వీళ్ళు అంటున్నారు. అంటే వేరే రిజర్వేషన్స్ అంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఆల్రెడీ క్లియర్గా తెలుసు, వాళ్ళ సెన్సెస్లో ఇస్తుండ్రు, వాళ్ళ పాపులేషన్ కౌంట్లోనే ఇస్తారు 48, 52, 49, 51 అని. అయినా కూడా దాన్ని ఏదో పెద్ద గొప్ప చెప్పుకుంటారు ఎందుకు? మహిళలకు వాళ్ళకి ఏదో భిక్ష ఇస్తున్నట్టు. మహిళా రిజర్వేషన్ కోసం ప్రాంతీయ పార్టీల వివక్ష గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కానీ బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు కానీ మహిళా రిజర్వేషన్ కనుక వాళ్ళు పార్లమెంట్లో ప్రాతిపదికన చేస్తే రీజనల్ పార్టీస్ అపోజ్ చేశారు. అంటే రీజనల్ పార్టీస్ వాళ్ళకు ఎట్లా అంటే ఇక మనమే మొగోళ్ళదే రాజ్యం, మనం అజమాయిషి ఉండాలనే ఉద్దేశంతో రీజనల్ పార్టీస్ ఒప్పుకోలేదు మహిళా రిజర్వేషన్ 33%. అంటే వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఏదో వివక్ష చేసి మేమేదో చేసినాం 49% ఉన్న మహిళలకు 33% ఇస్తే గొప్ప అని ఎట్లా అనుకుంటారు? 50% ఉన్న బీసీలకు మేము 30 ఇచ్చేస్తే 42 ఇస్తే అదే ఎక్కువ అని ఎట్లా అనుకుంటారు? ఓకే, కులాల ప్రాతిపదికన మాట్లాడొద్దు అనుకుంటున్నప్పుడు కులాల ప్రాతిపదికన వాడిని చదువుకుంటున్న 3 ఏళ్ల నుండే బీజం పోసిరు కదా, విష బీజం. మరి ఎక్కడ మారుతుంది? అందుకే నేనేమంటున్నా, అన్ని పార్టీలను ప్రశ్నిస్తున్నాను నేను. అంబేద్కర్ గారు రాసినటువంటి సిద్ధాంతం, అంబేద్కర్ రాసినటువంటి ఎక్స్పెక్టేషన్స్ అవి ఎందుకు ఇంకా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అంటే, రాజకీయ పార్టీలు కానీ ధనవంతుడు కానీ ఎప్పుడు ఏం కోరుకుంటారంటే, ఎప్పుడు ఎవడు మనతోని ఒకడు అడుక్కు తినేటోడు ఉండాలి, మన బట్టలు తెల్లగా ఉండాలి. మన బట్టలు తెల్లగా ఉండాలి అంటే నల్లగా ఉన్నోడు ఎవడో ఉండాలి కదా. తెల్ల బట్టలు ఇవి నీ తెల్లది అది నల్లది అంటే నల్లోడు ఎప్పుడు ఉండాలి, ఇది కోరుకుంటారు. ఆ కోరుకోవడంలోనే వీళ్ళ వివక్ష, ఆ వివక్ష వల్లనే ఈ బహుజనవాదం, ఈ బహుజన రాజ్యాధికారం కావాలని కోరుకుంటుండ్రు. అందుకే వాళ్ళు ఒక నక్సల్వారి ఉద్యమం కోసమో కావచ్చు, లేకపోతే వాళ్ళ పోరాటం కావచ్చు, లేకపోతే వాళ్ళు ఒక తిరుగుబాటే కావచ్చు, వాళ్ళ హక్కుల కోసం కావచ్చు, ఆ రకంగా ఉద్భవించినాయి ఈ పోరాటాలు, ఆ రకంగానే ఉద్భవించినాయి నక్సలిజం, ఆ రకంగా పోరాటం చేసినవే తెలంగాణ సాయుధ పోరాటాలు. ఇవన్నీ ఆ వివక్షల ద్వారా ఉద్భవించినవి తప్ప వాళ్ళకేం పని లేక కాదు, వాళ్ళ కుటుంబాలు వాళ్ళకేమో దూరం ఉండాలని కాదు. ఆ వ్యవస్థలో వాళ్ళు అంటే నిరాశ నిస్పృహలకు లేకపోతే ఈ ఉద్యమం అనేది జరిగేది లేదు. అంటే కాకపోతే కొంచెం కల్చర్ మారి, అప్పుడు ఏముంది, అప్పుడు కొంచెం సాఫ్ట్, ఇప్పుడు అంతా టెక్నాలజీ పరంగా నడుస్తుంది. అప్పుడు అంతా కొంచెం మాస్ లీడర్స్ ఉన్నారు, అంటే గ్రామీణ ప్రాంతాల్లో చేశారు. ఇప్పుడు ఎడ్యుకేటెడ్స్ వేకప్ చేస్తున్నారు. అంటే ఇవాళ మోసం ఏదైనా కావచ్చు. ఇప్పుడు సైబర్ క్రైమ్ ఉంది, అప్పుడేం మోసం ఉందండి? సైబర్ క్రైమ్ ఉందా? ఆన్లైన్ మోసం ఉందా? లేదు కదా. అప్పుడు ఓన్లీ డైరెక్ట్ 1-to-1 నమ్మినోని మోసం చేశారు. ఇప్పుడు సైబర్ క్రైమ్ చేస్తారు. ఇవాళ రాజకీయ పార్టీలు కూడా బహుజనులు కానివ్వండి, దళితులు కానివ్వండి, లేకపోతే అగ్రకుల సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి పేదలు కావచ్చు, ఓన్లీ వాళ్ళు మాత్రమే వివక్ష అంటలేను. ఇప్పుడు ఉదాహరణకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి సోదరుడు మాట్లాడతారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరు? అగ్రకుల సామాజిక వర్గాలు, బ్రాహ్మణ్, రెడ్డి, వైశ్య, వేల్మా, కమ్ము, ఉన్నారు. అంటే ఏ ఒక్కడు మాట్లాడే? అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఉంటాడు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉంటారు, అసెంబ్లీలో మంత్రులు ఉంటారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం ఎవడైనా అపోజ్ చేస్తే వీళ్ళ నోట్లో బెల్లంగడ్డలు పెట్టుకొని మాట్లాడతారు. ఎందుకు? ఓటు బ్యాంకు. నేను పోతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒక రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడితే బీసీలు అందరూ దూరం అవుతారో, ఎస్సీలు అందరూ దూరం అవుతారో అనే ఉద్దేశంతో, అంటే నువ్వు మాత్రం ఎమ్మెల్యే ఉంటావు, నువ్వు మాత్రం మంత్రిగా ఉంటావు, నువ్వు మాత్రం ముఖ్యమంత్రిగా ఉంటావు, కానీ అగ్రకుల సామాజిక వర్గాల్లో పేదల కోసం మాట్లాడేటోడు ఎవడు ఉండడు. ఎందుకు? ఎటు చూసినా కూడా ఏది తిప్పినా ఓటు బ్యాంక్ రాజకీయాలే తప్ప ఓటు బ్యాంక్ రాజకీయాలే. పేదోడుగానే ఉంటుండు, బలవంతుడు బలవంతుడే అవుతున్నాడు. అందుకే అంటున్నాను, చిన్న చేప పెద్ద చేపని మచ్చినాయమంటారు కదా, చిన్న చేపని పెద్ద చేప మింగినట్టే తప్ప. ఇప్పుడు ఏ కులాలో అగ్రకుల సామాజిక వర్గాలు ఉన్నారు ఇవాళ మాట్లాడమనండి, ఎన్ని మీరు తీయండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి, కేసీఆర్ గారి గురించి నేను ఎన్నో ధర్నాలు చేసినాను, ఆయన ప్రశ్నించినాను. అదే మరి రేవంత్ రెడ్డి గారిని అడగండి. మరి మొన్నటికి మొన్న మల్లన్న ఉన్నాడు అదే పార్టీలో, ఓ సామాజిక వర్గాల్ని లేకపోతే ఓసీ సామాజిక వర్గాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వద్దని అంటే వీళ్ళ కళ్ళు కనిపిస్తలేవా, చెవులు వినిపిస్తలేవా? అది ప్రతిపక్ష పార్టీ కావచ్చు,
బీజేపీలో ఉన్నటువంటి ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డి గారు ఏమన్నారు కృష్ణ రెడ్డి గారు ఏమన్నారు? ఏం మాట్లాడిండా దీని మరి మళ్ళీ మాట్లాడిండా అది తప్పు అని అన్నారా? రేవంత్ రెడ్డి గారు అన్నారా? కేసీఆర్ గారు అన్నారా? కేటీఆర్ గారు అన్నారా? ఎవరనలే. ఎందుకు? మీ సీట్లు బాగున్నాయి, మీకు ఓట్లు కావాలి, మీకు అవి కావాలి, అంతేగాని పేదోడు అంటే ప్రతి రకాలుగా మాట్లాడతారు, ప్రతి రకాలుగా ఆన్సర్ చెప్పాలి. దేనికైనా చెప్పాలి, దేనికి ఒకటి చెప్పాలి. మేము పని చేసి ఇచ్చాం, బీజేపీ సీట్లు తెచ్చి నేను ఒకటే ఆచరణ చేసి మీరు ఇచ్చాం. చేసారు కాదంటలేదు. మరి ఇంకొకటి పార్లమెంట్ లో చర్చ జరిగేటప్పుడు ఈడబ్ల్యూసీ రిజల్ట్ 2019 లో కపిల్ సిబ్బల్ అప్పుడు కాంగ్రెస్ లో ఉండే, ఇప్పుడు లేడు కానీ ఒక్క నిమిషం నన్ను ఫినిష్ కానీ నేను ఏమంటున్నా, మొన్నటి జరిగినటువంటిది ఇవాళ 70 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి భారతదేశంలో ఏనాడు అగ్రకుల సామాజిక వర్గాల్లో పేదలు వివక్షగా ఉండి కులం చెప్పుకోలేక, మతం చెప్పుకోలేక, ప్రాంతం చెప్పుకోలేకుండా అనగా ఇవాళ మొన్న శానిటైజేషన్ లేబర్ ఎవరైతే ఉన్నారో 18% ఓసీలు ఉన్నారు. ఆయన చెప్తాడు ఎమ్మెల్సీ పెద్ద గొప్ప మనిషిలాగా, ఓకే ఎవరు లేడు మేమే పని చేస్తాం. 18 మంది, ఇట్ ఈస్ ద స్టాటిస్టికల్ డేటా. అంటే ఎవడని చెప్పుకున్నాడా నేను శానిటేషన్ పోయినా, నేను పశుపతి గుప్తా లేకపోతే ఇంకోరు గుప్తా, ఇంకో రెడ్డి అని చెప్పుకోలేగా. అంటే నేనేమంటున్నా, ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అంటున్నాను, బీఆర్ఎస్ని అంటున్నాను, బీజేపీని అంటున్నాను, అందరిని అంటున్నాను. మీరు ఎంతసేపు ఓటు రాజకీయాల కోసమే మీరు నోర్లు మెదపలేదు. అంటే ఇవాళ బీజేపీ వాళ్లకు లేకపోతే సారీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అంటుందో 42% మేము ఇచ్చినామని అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ వాళ్ళ ఓట్లే, వాళ్ళ మీద నిజమైన ప్రేమ కాదు. అదిగా వాళ్ళు అన్నందుకు వీళ్ళు తప్ప వాళ్ళు నిజంగా ఇవాళ ఏమంటారు చూడండి, గుత్పే వందో పవర్ వంది అన్నట్టుగా ఇవాళ వాళ్ళు ఓట్లు ఉన్నాయి కాబట్టి, వాళ్ళు కొంత వివేకవంతులు అయింది కాబట్టి, ఆలోచన పరులు అయింది కాబట్టి ఇవాళ వాళ్ళు ఎంబడిపోతున్నారు తప్ప పేదోడి మీద ఎవరికి కూడా ఈ పార్టీలకు ప్రేమ లేదు. ఇవి ఒకటి చెప్తారు, ఏది ఒకటే నిమిషం, ఎక్కడో ఒక రోడ్ మీద ఒక యాక్సిడెంట్ అయితే ఇక ఆయన కార్లు వేసుకొని పోయిండు, ఇక వేస్తా ఉంటారు లక్షల వ్యూస్ పోవడానికి. వాని ఇంట్లో చనిపోయిన చుట్టాలని ఎవడు మోయాడు, లేకపోతే ఇంకొని పట్టించుకోడు. ఇక అట్లా ఎవరినో బీఆర్ఎస్ పార్టీ స్టూడెంట్నో, లేకపోతే మొన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఆయన ఎవరినో తీసుకొచ్చి ఒకటి వేసేసి ఇక మొత్తం రీల్స్ వేస్తూ ఉంటారు. ఇక ఓకే, ఇగో చదువుకున్న యూనివర్సిటీ విద్యార్థికి మేము ఇది చేసినాం, చదువుకున్న పేదోడికి ఆయన దగ్గర పైసలు లేకపోయినా పార్టీ ఫండ్ ఇచ్చే గెలిపించినాం. ఇక అది చూపించుకోవడం, ఎందుకంటే అదే బెంచ్ మార్క్ అవుతుంది. కానీ మీరు నిజంగా ఆలోచించాలి. ఎందుకంటే అన్ని పార్టీలను నేను ఏమంటున్నంటే, మీరు ఎప్పుడైతే దశాబ్దాల కాలం మీరు అనగదొక్కాలని చూస్తారో అది ఏదో ఒక రోజు మీ మెడకే చుట్టుకుంటుంది. అది వాళ్ళ బీసీ వాదం కావచ్చు, ఎస్సీ వాదం కావచ్చు. ఎస్సీ అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయింది కాబట్టి ఇలా బీసీ వాదం కూడా ఒక బలమైనటువంటి కారణం, బలమైనటువంటి గొంతుకు ఎందుకు వినిపిస్తుంది అంటే కేవలం వాళ్ళని అనగదొక్కిరు కాబట్టి ఇవాళ అదైంది. రేపటి రోజున ఓసీ సామాజిక వర్గాలు, నేనే అన్నాను డైరెక్ట్, అంటే ఓసీ సామాజిక వర్గాలు ఉన్నటువంటి మంత్రులకు కళ్ళకు కనిపిస్తలేవా, చెవులు వినిపిస్తలేవా అని అన్నాను. అంటే మీరు ఎంతసేపు ఓటు రాజకీయాలు చేసినంతసేపు మీరు ఒక టైమింగ్లో సర్వైవ్ అవుతుండొచ్చు, కానీ లాంగ్ రన్లో మీకు మాత్రం ఆ చిత్తశుద్ధి ఉండదు అనేది అన్ని వర్గాలలో తెలుస్తుంది. కానీ ఒకటి విషయం చెప్తాను, మంచికో చెడుకో వాటెవర్, అంటే మేము ఇచ్చినటువంటి స్టాటిస్టికల్ డేటా విషయంలో కావచ్చు, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన కూడా కష్టాలు అనుభవించిన వ్యక్తి కాబట్టి ఆ తెగ ఓసీ సామాజిక వర్గానికి గతంలో ఉండే అది. ఇప్పుడు మన దగ్గర ఎగ్జాంపుల్ యాదవ్స్ బీసీ, అదే మీరు వేరే రాష్ట్రంలో తీసుకుపోతే అది ఓసీ, పక్క ఇక్కడ బ్రాహ్మణ్స్ ఉంటే ఓసీ, తమిళనాడులో బీసీ, అట్లా ఉన్నాయి కాబట్టి అక్కడ గుజరాత్లో ఇంప్లిమెంట్ చేసేసి ఆ క్యాస్ట్ని వాళ్ళు బీసీలో రాజ్యాంగం అమెండ్మెంట్ చేసింది, అట్లా బీసీ అయిన. అంటే అటువంటి కోణంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రాంతాలకు వివక్షకు గురైనరు కాబట్టి ఇది ఒక పెద్ద చర్చ జరగాలి వాస్తవానికి. కానీ ప్రతి ఒక్కడు నోరు లేచినోడు, నోరు లేవులో ఉన్నాడు, ఈడబ్ల్యూఎస్ మీకే ఇచ్చినట్టాడు. మొన్న ఆయన అయితే 3% అన్నాడు ఎమ్మెల్సీ ఎవరు, మరి సతీష్ అని అంటాడు 15% అన్నాడు. అంటే ఎంత తేడా ఉంది అర్థమవుతుంది కదా. ఈయన కూడా విద్యావంతుడే కదా, ఈయన కూడా యూనివర్సిటీ చేస్తుంది కదా. ఈయన మొన్నటికి ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి కంటెస్ట్ చేసిన